సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్ లో అదిరిపోయే G+2 హౌస్ అనేది మీ ముంగడికైతే తీసుకొచ్చినారు. దీనిపైన పెంట్ హౌస్ కూడా ఉంది. ఇది ఎక్కడ ఉంది, ఏంటిది, ఇవన్నీ విషయాలు మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మీరు thumbnail చూసి వీడియోకి క్లిక్ చేసి వీడియో లోపలికి వచ్చినారు అంటే మీకు అర్థమవుతుంది మీరు ఇల్లు కొందాము అని అనుకుంటున్నారని. కాకపోతే ఇది ఎక్కడ ఉంది, ఏంటిది అనే విషయాలు మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. కాకపోతే కొంచెం టైం అయితే తీసుకున్నాం. మా ఎఫర్ట్ ని కూడా మీరు అర్థం చేసుకొని కొంచెం వెయిట్ చేస్తారని మేమైతే అనుకుంటూ ఉన్నాము. కొంచెం ఒక 5 నిమిషాల లోపల మీకు మొత్తం క్లియర్ గా డీటెయిల్స్ అన్ని ఈ ప్రాపర్టీకి సంబంధించిన మొత్తం విషయాలు తెలియజేస్తానండి. అదేవిధంగా మీరు ఎక్కడైతే ప్రాపర్టీ కొందామని అనుకుంటున్నారో మాకు అయితే కింద కామెంట్ అయితే చేయండి. మేమే స్వయంగా అక్కడికి వస్తాము, వీడియోస్ తీస్తాము, మనకు డైరెక్ట్ పోస్ట్ అయితే చేస్తాము. ఇక్కడ మధ్యవర్తులు ఎవరు ఉండరు, మధ్యలో బ్రోకర్ చార్జెస్ అనేది ఇలాంటివి ఉండవు. డైరెక్ట్ స్క్రీన్ పైన ఓనర్ నెంబర్ ఉంటుంది, ఓనర్కి కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తారు. ఆల్ ద బెస్ట్ అండి. మీరు కూడా ఇల్లు కొనాలి అని అనుకుంటున్నాను. ముందుగా ఎలివేషన్ చూసుకుంటూ మిగతా విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఒకసారి ఛానల్ విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్కి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అదేవిధంగా ఇలాంటి వీడియోస్ మీరు కూడా ప్రమోషన్ చేసుకుందాం అనుకుంటే మనకి నెంబర్ అయితే ఉంటుంది స్క్రీన్ పైన. నెంబర్కి కాల్ చేస్తే మేమే స్వయంగా వస్తాము, ప్రమోషన్ చేసి పెడతాము. వీడియో ఎలివేషన్ చూసుకుంటూ మిగతా విషయాలు మాట్లాడదాం, పదండి. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది. ఇది మొత్తం కూడా G+2 హౌస్ అండి. ఎలివేషన్ చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో. అసలు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. ఇది ఇప్పుడు మీకు సైడ్ నుంచి కార్నర్ బిట్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగున్నది. రోడ్ ఫేసింగ్ 40 ఉంటుంది, డెప్త్ అనేది 45 ఉంటుందండి ప్లాట్ డైమెన్షన్ అనేది. ఇప్పుడు మనం పైన చూస్తున్న ఇట్లా అంత ఏరియా మొత్తం ఫుల్ ఫిల్అప్ అయిపోయిందండి మొత్తం కూడా. ఒకసారి లోపలికి వెళ్దాము, మనం లోపల ఎలా ఉంది ఏంటిది ఇవన్నీ కూడా చూపించుకుంటూ మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చాలా అంటే చాలా బాగుంది, మిస్ చేసుకోకండి. G+2 హౌస్ పైన పెంట్ హౌస్ కూడా ఉండడం అయితే జరిగింది, లిఫ్ట్ కూడా ఉన్నదండి. ఎక్కడ కూడా మనకి స్థలం వేస్ట్ చేయకుండా పర్ఫెక్ట్ డైమెన్షన్ తోటి పర్ఫెక్ట్ గా అనేది కట్టడం అయితే జరిగింది. 100% వాస్తుతోటి ఉంది. అదే విధంగా మీకు 80% అబోవ్ వరకు అయితే లోన్ కూడా రావడం అయితే జరుగుతుందండి. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి లోపలికి అయితే వెళ్తున్నాము. గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ లో ఇచ్చారండి. ఇది మొత్తం కూడా చాలా అంటే చాలా బాగున్నది హౌస్, మిస్ చేసుకోవద్దు. ఇది మొత్తం 205 గజాల స్థలంలో నిర్మించినటువంటి ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్ బిట్ అండి. ఇది మొత్తం కూడా ఈస్ట్ సౌత్ కార్నర్ బిట్. చాలా అంటే కింద మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో 1 BHK ఇచ్చారు, మరియు వాచ్మెన్ రూమ్ కూడా ఇచ్చారండి. మనకి ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ కూడా చూపిస్తూ ఉంటాను నేను మీకు. అదే విధంగా పైన మనకి పెంట్ హౌస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మొదటిసారి మన ఛానల్ ని విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేయండి. ఒకసారి మనం పైకి వెళ్దాం, పైన వ్యూ కూడా మొత్తం కూడా చూపిస్తాను. పార్కింగ్ ఏరియా చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నదో. మొత్తం కూడా మనకు ఒక చిన్న మినీ పార్టీ ఫంక్షన్ చేసుకునే విధంగా అయితే ఉన్నదండి పార్కింగ్ ఏరియా. అంత బాగున్నది. మనకి ఇక్కడ లిఫ్ట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి మనకి లిఫ్ట్ ఏరియా చూస్తున్నారు కదా ఎంత బాగున్నదో. అంటే అన్ని కూడా మనకి కింద మొక్కలు పెట్టుకోవచ్చు, అన్ని విధాలు కూడా బాగుంటుంది. ఇక్కడ మనకి గజం వచ్చేసి మనకి 70 నుంచి 80 వేలకు పైగానే ఉంటుంది ఒక గజం వచ్చేసి. ఇక్కడ మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉన్నటువంటి ఏరియా అండి ఇది మొత్తం కూడా. మీరు కనుక మన ఛానల్ ద్వారా ఇలాంటి వీడియోస్ ప్రమోషన్ చేయించుకుందాము అని అనుకుంటే మనకి స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది, నెంబర్కి కాల్ చేయండి, మేమే స్వయంగా వస్తాము, మీకు మేమే వీడియోస్ తీసి అయితే పెట్టడం అయితే జరుగుతుందండి. ఇప్పుడు మనం చూస్తున్న కారిడార్ ఏరియా మొత్తం కూడా కనిపిస్తుంది కదా, మనకి మెయిన్ డోర్ కూడా మంచి బందోబస్తు తోటి ఇవ్వడం అయితే జరిగిందండి. మంచి క్వాలిటీ నిర్మాణం, డైరెక్ట్ ఓనర్ గారి దగ్గర ఉండి మంచి క్వాలిటీ నిర్మాణం అయితే చేశారు. అనివార్య కారణాల వల్ల అమ్మడం అయితే జరుగుతుందండి. చూస్తున్నారు కదా మనకి మెయిన్ డోర్ కు ఒకసారి మనం లోపలికి అయితే వెళ్దాము. చాలా బందోబస్తు తోటి చేశారు. ఇది హాల్ ఏరియా కనిపిస్తుంది కదా, మనకి పైన ఫాల్ సీలింగ్ కూడా అయిపోయి ఉన్నది. మొత్తం కూడా 205 గజాల స్థలంలో నిర్మించినటువంటి ఈ ప్రాపర్టీ 5300 SFT వరకు అయితే వచ్చిందండి. 5300 SFT అంటే మనం అర్థం చేసుకోగలుగుతాము ఎంత మంచిగా ఉంటుందో. మొత్తం కూడా సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్ ఇది మొత్తం కూడా. మనకి ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ లో మనకి 3 BHK ఇవ్వడం అయితే జరిగిందండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఈ పూజ గది చూస్తున్నారు కదా, పూజ గదిలో మంచిగా పూజ చేసుకునే విధంగా ఎంత చక్కగా ఉందో. మనకి కిచెన్ కూడా అంత లావిష్ గా ఉంది. కిచెన్ ఏరియా చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో. మొత్తం కూడా మనకి ఇది ఈ ప్రాపర్టీ అనేది మనకి రెంటల్ ఇన్కమ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి. రెంటల్ కూడా ఇచ్చుకోవచ్చు. అదే విధంగా మనం ఒక ఫ్లోర్ లో ఉండి మనం మిగతాది జిమ్ పెట్టుకోవచ్చు. ఈ విధమైన మంచి బిట్ అని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఒకసారి సైట్ విజిట్ అవ్వండి, మీరు కొనే వరకు వదిలిపెట్టరు, అంత చక్కగా ఉంటుంది. మీకు పక్కన కూడా ఏరియా కూడా చాలా సైలెంట్ ఏరియా అండి ఇది మొత్తం కూడా. ఇది మనకి కనిపిస్తున్న ఈ ఏరియా మొత్తం కూడా మనకి యాప్రాల్ ఏరియాలో ఈ ప్రాపర్టీ అయితే ఉన్నదండి. అంటే యాప్రాల్ అంటే మనకి ఆ తిరుమలగిరి సైనిక్పురి నుంచి ఈ ఏరియాకి అయితే వచ్చేయచ్చు. మనకి ఇక్కడ నుంచి మనకి ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి ఒక 20 minutes లో వెళ్ళిపోవచ్చు. అంటే సిటీ సెంటర్ ఆఫ్ అని కూడా చెప్పుకోవచ్చు మనకి యాప్రాల్ ఏరియా అంటే. మీరు ఒకసారి సైట్ విజిట్ అవ్వండి, మీకు కొనే వరకు అయితే వదిలిపెట్టరు, అంత చక్కగా ఉన్నది ప్రాపర్టీ వచ్చేసి. ఇక్కడ మనకి నియర్ బై పక్కకు కూడా మనకి స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా మనకి నియర్ బై గా అయితే ఉండడం అయితే జరుగుతుందండి. ఇక్కడ మనకి అల్వాల్ ఏరియాలో కావచ్చు, అదేవిధంగా బుల్లారం ఏరియాలో
ఏరియాలో కావచ్చు, ఇక్కడ అక్కడ కొనాలి అనుకునే వాళ్ళు ఇది కూడా ఇక్కడ కూడా దగ్గరే అవుతుందండి. ఒకసారి రండి, సైట్ విజిట్ అవ్వండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనేసి అని అనుకుంటున్నాను. ప్రాపర్టీ అనేది మిస్ చేసుకోవద్దు. మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీకు పూర్తి వివరాలు కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకైతే లభిస్తుందండి. ఒకసారి 205 గజాల స్థలంలో అదేవిధంగా 5300 SFTతో సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్ అండి. అదే విధంగా మనకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 1 BHK ఇచ్చారు. అదే విధంగా వాచ్మెన్ రూమ్ కూడా ఇచ్చారు. ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి 3 BHK ఇవ్వడం అయితే జరుగుతుందండి. అదే విధంగా పైన మనకి పెంట్ హౌస్ కూడా ఉన్నది. పైన పెంట్ హౌస్ కూడా ఉండడం అంటే ఒకసారి చూసుకోండి ఎంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి కట్టారో. 100% వాస్తుతో అయితే నిర్మాణం అయితే చేశారండి. మనకి బెడ్రూమ్స్ కూడా చూస్తున్నారు కదా ఎంత లావిష్ గా ఉన్నాయో, ఎంత సూపర్ గా ఉన్నాయో. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. ఫాల్ సీలింగ్ కావచ్చు, అన్ని విధాల మనకి పర్ఫెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. ఇలాంటి వీడియోస్ మీరు కూడా ప్రమోషన్ చేసుకుందాం అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. దీని ధర వచ్చేసి 3,50,00,000 అయితే చెప్తూ ఉన్నారు. స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ ఏరియాలో గజమే వచ్చేసి 70-80 వేలకు పైగానే అయితే పలుకుతుంది. ఒకసారి రండి, మంచి ప్రీమియం ఏరియా అండి ఇది మొత్తం కూడా. మీకు పైన కూడా ఒకసారి నేను పైకి కూడా తీసుకొని వెళ్తాను. ఇప్పుడు మన ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉందో మనకి సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ అలానే ఉండడం అయితే జరిగిందండి. మొత్తం కూడా మీరు మిస్ చేసుకోవద్దు. వీడియో మాత్రము చాలా సూపర్ గా అయితే వచ్చిందండి. మా ఛానల్ని ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు మీకు కూడా అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను మీకు వర్క్ అనేది జరుగుతుంది, చూపించలేకపోతున్నాను మొత్తం కూడా. ఒకసారి నేను మీకు ఇది పెంట్ హౌస్ ఏరియా, ఇప్పుడు మనం పైకి వచ్చాం కదా, ఇది మొత్తం కూడా పెంట్ హౌస్. ఇక్కడ పెంట్ హౌస్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. మొత్తం కూడా మన ఛానల్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అందరికి కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఇలాంటి వీడియోస్ తోటి మళ్ళీ మీకు మీ ముంగడికి వస్తూ ఉంటాను. ఇది మొత్తం కూడా పెంట్ హౌస్ మనకు కనిపిస్తుంది కదా ఎంత చక్కగా ఉందో పెంట్ హౌస్ కూడా మొత్తం కూడా. చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా ఆదరిస్తున్నారు మమ్మల్ని. ఈ ఏరియా వచ్చేసి మీకు చెప్పాను కదా ఆల్రెడీ, యాప్రాల్ ఏరియాలో ఉన్నది. సైనిక్పురి, ఏస్రావు నగర్, ECIL ఇలాంటి పరిసర ప్రాంతాలలో వెతుకుతున్న వారికి ఇది ఒక మంచి అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు. 3,50,00,000 ధర అయితే మీకు తక్కువ కూడా చేస్తారు. మిగతా విషయాలు మాట్లాడుకునేదామంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.